అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు నందిరాజు పద్మలతా జయరాం గారు రచించిన ఊర్వారు కమివ బంధనాత్ అనే చక్కటి కథను విందామండి. ఇక కథలోకి వెళ్తే, అలా అనకు, శ్రీను అలాంటి వాడు కాదు, నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు కేశవ. బావుంది, నా అన్న గురించి నాకు తెలీదా? వాడంతే, ముందు నుంచి స్వార్థం. వాడి చదువు, వాడి సంసారం అంతే, మరేమీ ఆలోచించడు. అసలు వాడి మాట నా దగ్గర ఎత్తకు, కోపంగా అన్నాను. సర్లే, కానీ గుళ్ళోకెళ్తూ ఈ నకారాత్మక భావాలొద్దు అంటున్న కేశవ వెనక నుంచి వస్తున్న బండి శబ్దానికి తిరిగి చూశాడు. శనివారం కదా అని బాలాజీ గుడికి వెళ్తున్నాం ఇద్దరం. పిల్లల్ని బళ్ళకు పంపేసి ఇద్దరం ప్రతివారం ఇలా గుడికి వెళ్ళడం అలవాటు చేసుకున్నాం. ఇద్దరికీ శనాదివారాలు సెలవులే. వెనుక లోనా మీద మహర్షి గారు. ఆయన వయసు 75 పైచిలుకే. ఎప్పుడో కొన్న ఆ బండినే ఇంకా వాడుతూ ఉంటారు. కంగుమనే కంఠం, వడిగా సాగే ఆయన నడక, దృఢంగా ఉండే శరీరం ఆయన్ని 50 ఏళ్ల వ్యక్తిలాగా కనిపింపజేస్తూ ఉంటుంది. ఏమయ్యా కేశవకృష్ణ, ఎలా ఉన్నావు? ఏమ్మా అర్చన, కులాసానా? ఆయనే బండి ఆపి పలకరించారు. కుశల ప్రశ్నలయ్యాక ముగ్గురం కలిసి గుడికెళ్ళాం. స్వామివారి దర్శనం అయ్యాక మెట్ల మీద కూర్చున్నాము. మా కాలనీలోని 3 గుళ్ళకి మహర్షి గారు నిత్య సందర్శకుడు. ఏ ఉత్సవం అయినా పండగొచ్చినా అనౌన్స్మెంట్ల దగ్గర నుంచి ప్రసాద పంపిణీల దాకా దగ్గరుండి చూసుకుంటారు. గోదావరి యాసలో గబగబా మాట్లాడేస్తుంటారు. ఒక్కోసారి ముఖాన కొట్టినట్లుంటుంది ఆయన మాట తీరు. కోపం వస్తుంది మనకి. కానీ మనసులో ఏమీ ఉంచుకొని మనిషి కనుక కొంత, వయసుతో పాటు వచ్చిన చాదస్తం అని సర్దుకుపోవడం వల్ల కొంత మనమే ఆయన్ని గౌరవిస్తుంటాము. నిజానికి నాకు ఈరోజు మహర్షి గారు మా మధ్య ఒక అడ్డంకిగా తోచాడు. ఏదో మాట్లాడుకుందాం అనుకున్నాను. ఇవాళ కేశవ్ కూడా వేరే పనులేవీ పెట్టుకోకుండా వీలుగా ఉన్నాడు. మగాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటుంటే ఓ చెవి అటు పడేసి వింటున్నాను. మీరు ఇంత అకస్మాత్తుగా ఇల్లు అమ్మేశారంటే నమ్మలేదు సార్. అలా చేశారేంటి? నవ్వేశారు మహర్షి గారు. ఆరోగ్య సమస్యలా? డబ్బు ఇబ్బంది ఏమన్నానా? మళ్ళీ కేశవ ప్రశ్న. నాకు అనారోగ్యమే, గుండులా ఉన్నాను. తెల్లారగట్ట 4కి లేచేసి 3 మైళ్ళు తిరిగేస్తాను. అందుకే రోజు జీడిపప్పు పాకాలు తిన్నా, పొట్టు మినపగార్లు తిన్నా ఇనుపు గుండెల్లే పడుంది శరీరం. అయ్యో, మర్చిపోయానే వీణ్ణి అని ఆ పైవాడు లటుక్కున ఎత్తుకెళ్ళిపోతే తప్ప. ఇదిగో దీనికి శుభం కార్డు పడదాయి కేశవ. పక్కపక్క నవ్వేశారాయన. మరి ఇల్లెందుకు అమ్మేసినట్టు? అవును, అమ్మేశాను. మెయిన్ రోడ్డు మీద అపార్ట్మెంట్ కొనేశాను. అన్నట్టు ఏమ్మా అర్చన, అడగడం మర్చాను. మీ నాన్నగారు కులాసానా? లేదంకుల్, నాన్న పోయారు. చెప్పలేక చెప్పాను. అరే, నాకు తెలియదే. కానీ తప్పదు, ఎవరికీ తప్పదు. ఈ విషయాలు గుడిలో ఎందుకులే, వీలు చూసుకుని మీ ఆంటీని తీసుకొస్తాను ఇంటికి అంటూ కొబ్బరి చెప్పుని జాగ్రత్తగా చేతి సంచిలో వేసుకుని లూనా స్టార్ట్ చేసి వెళ్ళిపోయారు మహర్షి గారు. మనిషి మహాగుట్టు, బయట పెట్టలేదు చూడు విషయం, కేశవతో అన్నాను. కాదులేవోయ్, ఏదో తొందరలో ఉన్నారు, పద పోదాం. ఇద్దరం ఇంటికెళ్లేదాకా ఏం మాట్లాడుకోలేదు. నాన్న గుర్తుకు వస్తే చాలు గుండె తరుక్కుపోతోంది. వద్దన్నా కన్నీళ్లు ముంచుకొచ్చేస్తాయి. నాన్నకి 65. మహర్షి గారిలాగే నాన్నది ఆరోగ్యమైన శరీరమే. మరి ఎందుకు ఇలా జరిగింది? అందర్నీ వదిలి ఒంటరిగా వెళ్ళిపోయారే. ఏమిటిది అర్చన? చిన్నపిల్లల ఇంకా అదే ఆలోచన? పెద్దవాళ్ళయ్యాక వెళ్ళిపోకుండా ఉంటారా ఎవరైనా? వదిలేయ్ అన్నాడు కేశవ. అది కాదు నా బాధ. అన్నయ్య అట్లా చేసి ఉండకపోతే నాన్న ఖచ్చితంగా మరో 10 ఏళ్లు బతికి ఉండేవారు. ఆయన మరణానికి కారణం వాడే. కేశవ గుండెల్లో దాచుకున్నాను తలని. పొదివి పట్టుకుని తల నిమురుతూ ఉండిపోయాడు తను. నేను మా అన్నయ్య ఇద్దరమే సంతానం అమ్మా నాన్నలకి. వాడు నాకన్నా 10 ఏళ్ళు పెద్ద. ఇద్దరినీ గారాబంగా పెంచారు. నాన్నది చిన్న ఉద్యోగమే కాని మంచి పొదుపరి. అమ్మా అంతే. ఇది కావాలి అని ఏనాడైనా నాన్నని అడగడం
నేను చూడలేదు. ఎప్పుడూ ఇంటికి వచ్చేపోయే చుట్టాలకి కాదు లేదు అనకుండా వండి వార్చటం అమ్మ వంతు. వచ్చిన చుట్టాల పిల్లలకి, ఆడవాళ్ళకి బట్టలు పెట్టి పంపడం, సిటీలో వాళ్ళ పనులకి చేదోడు వాదోడుగా ఉండటం నాన్న వంతు. బామ్మ తాతయ్యల సేవ చేయడంలో గాని, మా చదువుల విషయంలో గాని ఏ లోటు రాకుండా చూడటానికి నాన్న పడ్డ శ్రమ, అమ్మ ఒంటి చేత్తో చేసుకునే చాకిరీ తలుచుకుంటే ఇప్పుడు అనిపిస్తుంది. పరోపకారం అనేది ఆ తరాలతోనే పోయిందా అని. నాన్న రిటైర్ అయ్యే నాటికి అన్నయ్యకి నాకు కూడా పెళ్లిళ్ళైపోయాయి. అన్నయ్య పిల్లలు మా పిల్లల కన్నా పెద్దవాళ్ళు. వదిన అన్నయ్య ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. అమ్మా నాన్నలతో ఆ చిన్న ఇంట్లోనే సర్దుకుని ఉండేవాళ్ళం. పండగలకి వేడుకలకి నేను వెళ్ళినప్పుడు అందరం బాగా కలిసిపోయేవాళ్ళం. నాన్న కళ్ళల్లో కనిపించే ఆ వెలుగు నాకిప్పటికీ కనిపిస్తుంటుంది. నాన్న రిటైర్ అయ్యారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రావిడెంట్ ఫండ్ అన్నీ కలిపి బాగానే వచ్చాయి. సరిగ్గా అప్పుడే అన్నయ్యకి స్టేట్స్లో అసైన్మెంట్ రావడం, వదిన కూడా ప్రయత్నించి మరో మంచి ఆఫర్ సంపాదించడం జరిగింది. అన్నయ్య పిల్లలిద్దరికీ నానమ్మ తాతలతో బాగా మాలిమి. వాళ్ళు అంతే. మనవలంటే మహాప్రీతి. ఒక్కళ్ళనైనా తమ దగ్గర ఉంచుకోవాలనుకున్నారు. వదిన ఒప్పుకోకపోవడంతో అన్నయ్య కుటుంబం అంతా 2 ఏళ్ల కోసం అమెరికా వెళ్ళిపోయింది. నాన్న రిటైర్మెంట్ డబ్బుకి ఉన్న ఇంటిని అమ్మిన మొత్తంతో కలిసి ఎప్పుడో కొన్న 500 గజాల్లో పెద్ద ఇల్లు కట్టించారు. 2 అంతస్తులు 7 పడగ్గదులు. ఎందుకు నాన్న అంత పెద్ద ఇల్లు అంటే, నీ మొహం, నీ పిల్లలు శ్రీను పిల్లలు పెద్దయి తాత మాకు స్పెషల్ గదులేవి అంటే ఎలా? అందరికీ వీలుగా ఉండొద్దు అన్నారు. అన్ని గదులు తిరిగి రావాలంటే 10 నిమిషాలు పట్టేంత పెద్ద ఇల్లు. ఇల్లు పూర్తయ్యేసరికి నాన్న దగ్గర పైసా మిగల్లేదు. నెలలా వచ్చే అతి తక్కువ పెన్షన్తో నెట్టుకొచ్చేవాళ్ళు. 2 ఏళ్లు కాస్త 5 ఏళ్లయ్యింది. అన్న పిల్లలు కాలేజీ చదువులకు వచ్చారు. అప్పుడు తిరిగి వస్తున్నామని తెలియజేశారు. ఎగిరి గంతేశాం అందరం. నాన్నైతే మరీను. అప్పటిదాకా అద్దెకు కూడా ఇవ్వడానికి వీలులేని ఇంటికి చాకిరీ చేసి చేసి ఉన్నారేమో. ఇంకా కొంత ఖర్చు పెట్టి అమెరికా నుంచి వచ్చే మనవల కోసం ఆధునిక వస్తువులన్నీ కల్పించారు. అన్నయ్య కుటుంబం రానే వచ్చింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాము అందరం. ఎప్పటికప్పుడు వీడియోల్లో చూసేదానికన్నా అందంగా ఉన్నారు నా మేనకోడలు, అల్లుడు. వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి మేం బుక్ చేసిన కారులో ఎక్కలేదు వాళ్ళు. అన్నయ్య బావమర్ది తెచ్చిన పడవలాంటి పెద్ద కారులో కూర్చున్నారు. కొంచెం జెట్లాగ్ తీర్చుకున్నాక 2-3 రోజుల్లో వస్తాం నాన్న. కిటికీ అద్దం పైకి తీసన్నాడు అన్నయ్య. థ్యాంక్స్ అలాట్ అర్చన. థ్యాంక్ యూ మామయ్య. చెయ్యి ఊపింది వదిన. కారెళ్ళిపోయింది. తెల్లబోయి చూస్తున్న నేను ఎవరో డబ్బున కింద పడ్డట్టే చూసేసరికి కింద పడిపోయిన నాన్నని పైకి లేపుతున్నారు కేశవ, అమ్మ కలిసి. ఇదేమిటర్చు? ఇలా జరిగిందేమిటి? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? లక్ష్మి పుట్టింటికేనా? అయోమయంగా అడిగింది అమ్మ తిరుగు ప్రయాణంలో. నాన్న ఇంకా పూర్తిగా తేరుకోనే లేదు. అత్తయ్య, శ్రీనివాస్ విల్లా కొనుక్కున్నాడట. 2 కోట్లయిందట. ఇందాక మీ కోడలు అన్నగారు చెప్పారు నాతో. కేశవ మాటలు సగమే అర్థమయ్యాయి నాకు. అవునా? సంతోషమే. కానీ మనకెవ్వరికీ తెలియలేదే. ఆశ్చర్యపోయాను. అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడికి ఎలా వెళ్తారు? గృహప్రవేశం కాలేదుగా కేశవ అడిగింది అమ్మ. అది అయిపోయిందట. మీ వియ్యపురాలు వియ్యంకుడు కూర్చుని చేసుకున్నారట. మళ్ళీ మూడం ఉందని కాస్త తొందరపడ్డారట. కేశవ మాటలు నాన్న హృదయాన్ని ఎంత గాయపరిచాయో తెలియదు కానీ ఇంటికెళ్ళాక నాన్న నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయి గడియ వేసుకున్నారు. రాత్రి దాకా టెన్షన్తో నలిగిపోతూ అమ్మ మేము బాగా పొద్దుపోయాక బయటకు వచ్చిన నాన్న, అప్పుడు దాకా కుమిలిపోతున్న అమ్మ. బతిమలాడి ఇద్దరినీ అన్నాల ముందు కూర్చోబెట్టాను. ఎందుకే అర్చన? మీ అన్న ఎందుకిలా చేశాడు? వాడి డబ్బుతో వాడి ఇల్లు కట్టుకుంటుంటే నేను కాదంటానా? నాకు తెలియనీయకుండా గృహప్రవేశం కూడా చేసుకునేంత అవసరం ఎందుకొచ్చింది వాడికి? ఈ లంకంత కొంప కట్టుకున్నంతసేపు వాడి గురించి, వాడి పిల్లల గురించే కదా నేను ఆలోచించాను. వాడిని సంప్రదించకుండా ఒక్కడుగు కూడా ముందుకేయలేదే. అప్పుడైనా చెప్పొద్దు. అప్పటికీ అమ్మ, అర్చనకి కూడా కొంత సొమ్ము ఉంచండి, దాని పిల్లల పెళ్ళిళ్ళకి అవసరం అవుతుంది అని
కోరుతూనే ఉన్నా నేను వినలేదు. నాతో మాట మాత్రం అనకుండా 5 ఏళ్ల పాటు వాడి రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే వాడి దారి వాడు చూసుకున్నాడేమిటే? నాకు అర్థం కావట్లేదు. బళ్ళుమన్నారు నాన్న. అమ్మ కన్నీరు కంచంలోని అన్నంలో కలిసిపోయింది. అంతే. అమ్మ తట్టుకోగలిగిందో లేక నాన్న కోసం నటించిందో తెలియదు గాని స్థిమితంగా ఉన్నట్లే అనిపించేది. నాన్న మాత్రం బాగా ఒత్తిడికి గురయ్యారు. నిరాశతో కుంగిపోయారు. తిండి నిద్ర రెండూ కరువయ్యాయి. కేశవ్ ఉద్యోగం దృష్ట్యా నేను దూరంగానే ఉండాల్సి రావడం, ఏ 15 రోజులకోసారో వాళ్ళని కలవడం జరిగేది. అన్నయ్య వదిన బంధువులలాగా అమ్మా నాన్నలను చూడటం, వెళ్ళిపోవటం. అన్నయ్య పిల్లలిద్దరూ కూడా పూర్వంలా కలివిడిగా కాక ఏదో మొక్కుబడిగా నానమ్మ తాతయ్యలను పలకరించడం జరిగేది. నాన్న ఆరోగ్యం క్షీణించిపోయింది. అన్నయ్యకు ఫోన్ చేసినప్పుడల్లా చాలా ముక్తసరిగా మాట్లాడేవాడు. లాభం లేదని ఓ రోజు వాడి ఇంటికే వెళ్ళాం నేను కేశవ. ఏంటి అర్చన, మేము పెద్దవాళ్ళం అవుతున్నాం. పిల్లలకు కూడా ప్రైవసీ అవసరం. అక్కడ సంపాదనతో ఇక్కడ ఇల్లు కొనుక్కోవడంలో తప్పేం ఉంది? అయినా ఆయనని అంత పెద్ద ఇల్లు కట్టమని నేను అడిగానా? వాళ్ళతో ఉంటానని ప్రామిస్ చేశానా? గృహప్రవేశం సంగతి అంటావా? విషయం తెలిస్తే నాన్న తట్టుకోలేడేమో అని కొంత. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటే మా ఇద్దరికీ నచ్చినట్లు ఇంటి నిర్మాణం జరగదేమో అన్న అనుమానంతో కొంత చెప్పలేదు. అంతేగా? అయితే వాళ్ళని చివరి రోజుల్లో నేను తెచ్చుకుని ఉంచుకుంటానులే. అన్నయ్య మాటలకి నాకు తల తిరిగిపోయింది. అయినా అర్చన, ఏంటి ఈ న్యూసెన్స్? మా ఇల్లు మా ఇష్టం. ఇంకా అత్తింటి ఆరళ్ళు, మామగారి అదుపాజ్ఞలు, ట్రాష్. నా వల్ల కాదు. వచ్చారు, ఇల్లు చూశారు, సంతోషం. నీ కోసం మంచి చీర కొనుక్కొచ్చాను, అది తీసుకుని వెళ్ళు. అంతేగాని అనవసరంగా మా మూడ్ పాడు చేయకు ప్లీజ్. ఇలా అన్నానని ఏమీ అనుకోకు. వదిన మాటలు తూటాల్లా తగిలాయి నాకు. ఇద్దరం వెనక్కొచ్చేశాం, మంచినీళ్ళు కూడా తాగకుండా. తర్వాత అన్నయ్య అప్పుడప్పుడు ఫోన్ చేసినా నాకు మాట్లాడ బుద్ధెయ్యలేదు. కేశవే మాట్లాడుతున్నాడు. నాన్న మంచం పట్టారు. నేను సెలవు పెట్టి సేవ చేశాను. అన్నయ్య వారానికోసారి వచ్చి వెళ్తూనే ఉండేవాడు. నాన్న వాడితో మాట్లాడకపోయినా అమ్మ మాత్రం మామూలుగానే ఉండేది. వాడు ఇచ్చిన డాక్టర్ ఫీజు డబ్బు వగైరా వద్దనేది. బలవంతంగా చేతిలో పెడితే తీసుకునేది. ఎవరు ఎంత సమాధానపరిచినా నాన్న సర్దుకోలేకపోయారు. 6 నెలలు తిరగకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడా రాజభవనంలో అమ్మ ఒంటరి. నా దగ్గరకు రమ్మన్నా రాదు. అన్నయ్య రమ్మన్నా వదిన మాట వరుసకు కూడా రమ్మనదు. ఈ పరిస్థితికి బాధ్యుడు అన్నయ్య కాదా? 3 రోజులు గడిచాయేమో. కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీశాను. ఈ రాత్రికి మీ ఇంట్లోనే మా పలహారం. నీ ఇష్టం అమ్మాయి. జీడిపప్పు ఉప్మా చేస్తావో, పూరీ కుర్మా చేస్తావో, కాస్త కారంగా చెయ్యి చాలు. గలగలా మాట్లాడేస్తూ లోపలికి వచ్చారు మహర్షి గారు. ఆయన వెనకే చిరునవ్వుతో ఆయన భార్య సత్యవాణి గారు. వాళ్ళని సాదరంగా ఆహ్వానించాడు కేశవ. కాఫీ తాగాక కబుర్లు మొదలు పెట్టారు మహర్షి గారు. అమ్మేశానయ్యా. కాస్త తక్కువకే అమ్మేశాననుకో. బాధేం లేదు. ఓ 10 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసుకుని మిగతా దానితో చిన్న ఫ్లాట్ మెయిన్ రోడ్ మీద కొనేశాను. అన్నింటికీ దగ్గర. ఇక్కడలాగా ఆటో కట్టించుకునే పని లేదు. కానీ ఇండిపెండెంట్ ఇల్లు కదండి. ఈ కాలనీలో సీనియర్ మీరు. అందరికీ తలలో నాలుక. అన్ని గుళ్ళల్లో దేవుళ్ళకి మీరంటేనే మక్కువ. కేశవ మాటలని నేను అందుకున్నాను. అవునంకుల్. ఇల్లు చుట్టూ చక్కని పూల మొక్కలు, కొబ్బరి, అరటి, పనస ఇవన్నీ మీ అమలాపురం నుంచి తెప్పించి మరీ పెట్టారు కదా. అసలు మీ అమ్మాయిలిద్దరూ ఎలా ఒప్పుకున్నారు? పెద్దగా నవ్వేశారు మహర్షి గారు. చూడమ్మా, అవన్నీ మాతో వస్తాయా? అసలు ఈ శరీరం మనతో వస్తుందా? కదిలిపోవాలి. కాలంతో పాటు మారిపోవాలి. మా ఊళ్ళో ఈ ఇంటికి 10 పెద్ద భవనం, 30 ఎకరాల మాగాణి. ఉద్యోగం కోసం వదిలి రాలా? ఉన్న ఊరు, కన్న తల్లి అన్నీ వదిలిపెట్టామా? లేదా? ఇప్పుడు ఈ ఇంటిని వదిలిపెట్టాం. ఎందుకు? ఏ రాత్రో అవసరం వస్తుందనుకో. ఏముంది, మీ ఆంటీ ముసలిగుండికాయ గుటుక్కున ఆగిపోతుందనుకో. లటుక్కున ఆటో దొరకాలన్నా, అమెరికాలో ఉన్న పెద్ద పిల్ల
ఏ రాత్రో విమానాశ్రయం నుంచి రావాలన్నా, నేను ఏ గుళ్ళోనో ఉన్నప్పుడు టపీమని ఏ చుట్టమో భోజనానికొస్తే, మీ ఆంటీ ఏ కూరలో కొందామన్నా ఇక్కడ వీలుంటుందా చెప్పు? ఏదో ఉన్నంత కాలం కాస్త సుఖంగా ఉందాం. అనవసరపు బంధాలొద్దు. జీవం ఉన్నవాటి మీద ప్రలోభం వద్దు. జీవం లేని వాటి మీద వ్యామోహము వద్దు. ఒంటరిగా వస్తాం, ఒంటరిగానే పోతాం. అందరం బావుండాలి. అందులో మనముండాలి. ఊర్వార్ కమివ బంధనాత్ అంటారు. ఏమిటా వాక్యానికర్థం? పండిన దోసపండు దానంతటదే తీగ నుంచి విడివడినట్లు నన్ను ఆ బంధం నుంచి విముక్తం చెయ్యి అని. రెప్ప వేయకుండా వింటున్నాం కేశవ నేను. ఇకపోతే పిల్లలు ఎలా ఒప్పుకున్నారు అని కదూ అడిగారు. ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోలేదు, ఒప్పించాను. వాళ్ళొకళ్ళు అమెరికా, మరొకళ్ళు బొంబాయి. వాళ్ళు రాను రారు, వచ్చినా 2 రోజులు మించి ఉండనూ లేరు. ఆ కాస్తా కోసం ఈ ఇంటి నిర్వహణ, అద్దె వసూళ్లు. నాకెందుకయ్యా కేశవ ఈ జంజాటం? తెగ్గోసుకోవాలి ఈ అనవసరపు లంకెలు. కౌపీనం కూడా వెంటేసుకుపోలేరు కోట్లు గడించిన వాళ్ళు కూడా. చాలేండి, వినేవాళ్ళుంటే వదలరు మీరు. భర్తను కసిరింది సత్యవాణి గారు. చూశారా, మీ బుర్రల్ని తినేశాను అంటోందావిడ. అంతే, ప్రాక్టికల్ మనుషుల్ని ప్రపంచం మెచ్చదు సుమి. ఒక్కటి మాత్రం నిజమయ్యా కేశవ, మానసిక ఆరోగ్యం దృఢంగా లేకపోతే శరీరారోగ్యం డమాల్ అంటుంది. మనసుని మనం గట్టిగా లొంగ తీసుకుని ఏది మంచిదో దానికి నచ్చజెప్పే వైద్యం మన చేతుల్లోనే ఉంది. ఇక అప్పుడు దాని దుంపదెగ రోగం రమ్మన్నా రాదంతే. ఏది అమ్మాయి, ఉప్మానో పూరీనో లేక రెండూనో? మహర్షి గారి మాటలతో నా కళ్ళ ముందున్న తెర ఏదో తొలుగుతున్న అనుభూతి. నాన్న మీద ప్రేమతోనో అన్నయ్య పట్ల ఉక్రోషంతోనో నేను కోపగిస్తూ కుమిలిపోతున్నాను తప్ప, నాన్న మరణానికి కారణం అన్నయ్య కాదు. ఆయనని కట్టిపడేసిన మమతానుబంధం, కళ్ళకి కనిపించని బంధనం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని చక్కటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విన్నందుకు ధన్యవాదాలండి. మరలా మరో చక్కటి కథతో కలుసుకుందామండి. అంతవరకు సెలవా మరి.